ఎమ్మెల్యే షకీల్ పై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. బీజేపీ నేత ఎండల లక్ష్మీనారాయణపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్నాకు దిగారు. అంతేకాకుండా ఎమ్మెల్యే షకీల్ అమీర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తూ బోధన్ ఎమ్మెల్యే సామాన్య మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీజేపీ నాయకులు విమర్శించారు. తన ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నటువంటి షకీల్ అనే వ్యక్తి కాలువ అనే విలేజ్ లో శ్రీకాంత్ అనే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళ అబ్బాయి 80 రోజుల క్రితం చనిపోవడం జరిగింది. ఆ విషయంలో అక్కడి వారు ఎవరు చర్యలు తీసుకోలేదు. ఆ విషయంలో ఎండల లక్ష్మీనారాయణ గారు డీజీపీ గారిని కలిసి ఆ విషయాన్ని బయటకు తీస్తే షకీల్ పేరు ఎక్కడ వస్తుందన్న భయంతో ఈరోజు ఎండల లక్ష్మీనారాయణ గారి అవాకులు చెవాకులు పేరుతున్నారు. కాలువలో జరిగిన హత్య ఉదాంతంపై చర్యలు తీసుకోనికి వాళ్ళు సిద్ధపడతా ఉంటే ఇప్పుడు ఆల్రెడీ టీఆర్ఎస్ లో ఉన్న ఒక్కొక్కల పేరు బయటకు వస్తూ ఉంటే తన పేరు ఈ విషయంలో ఈ హత్య విషయంలో ఎక్కడ బయటకు వస్తున్న భయంతో వీళ్ళు పిచ్చి పిచ్చి కూతలు కూస్తా ఉన్నాడు. తన ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నటువంటి షకీల్ అనే వ్యక్తి కాలువ అనే